భారత రాజ్యాంగంలో విద్య ఏ జాబితాలో ఉంది? ఆన్సర్ 1 ఉమ్మడి జాబితా. ఒక రాష్ట్ర గవర్నర్ను అతని పదవి నుంచి రాష్ట్రపతి తొలగించేది ఎప్పుడు? 3 కేంద్ర కేబినెట్ సలహాపై. మూల రాజ్యాంగం ప్రాథమిక హక్కులను 7 రకాలుగా వర్గీకరించింది, కానీ అవి ఇప్పుడు ఎన్ని? ఆన్సర్ 4, 6. భారత రాజ్యాంగం ప్రకారం ఏ వ్యవస్థను రాజ్యాంగపు రక్షకునిగా గుర్తించారు? ఆన్సర్ 2 సుప్రీంకోర్టు. అశోక్ మెహతా కమిటీ పంచాయతీరాజ్ వ్యవస్థకు ఎన్ని అంచెల విధానాన్ని సిఫార్సు చేసింది? ఆన్సర్ 2. ఈ కింది వారిలో గవర్నర్ నియమించనిది ఎవరు? ఆన్సర్ 3 రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్. ఒక రాష్ట్ర గవర్నర్ అనుభవించే అధికారాలకు సంబంధించి కింది వివరణను పరిశీలించండి. ఆన్సర్ 4 రాష్ట్ర హైకోర్టు అధికారాలకు భంగం కలిగించే ఒక బిల్లుకు అతని ఆమోదం తెలపవచ్చు. ఎన్నికల్లో ఓటు వేసిన అభ్యర్థికి ఏ వేలుకు ఇంకు చుక్కను పెడతారు? ఆన్సర్ 1 ఎడమ చేయి చూపుడు వేలు. రాజ్యాంగ భూమికను తయారు చేసింది ఎవరు? ఆన్సర్ 4 జవహర్లాల్ నెహ్రూ. భారత్లో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రాంతం ఏది? ఆన్సర్ 2 మద్రాస్. జోనల్ మండలి చైర్మన్ ఎవరు? ఆన్సర్ 3 పదవీ రీత్యా హోదాలోని హోంమంత్రి. కేంద్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య లోక్సభ సభ్యుల సంఖ్య 15% మించకుండా కట్టడి చేసిన రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ 2 91వ రాజ్యాంగ సవరణ 2003. కింది వాటిలో ఎవరి పరిపాలన కాలంలో అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు? ఆన్సర్ 3 1990లో జనతాదళ్ నేతృత్వ ప్రభుత్వం. రాజ్యాంగంలోని ఏ విభాగం ప్రకరణల్లో ప్రాథమిక విధుల ప్రస్తావన ఉంది? ఆన్సర్ 3 విభాగం 4A ప్రకరణ 51A. పార్లమెంటు సభ్యులు కాని వారు మంత్రిగా ఉంటే ఎన్ని నెలల్లో ఎన్నికవ్వాలి? ఆన్సర్ 3 6 నెలలు. రాష్ట్ర ఓట్ ఆన్ అకౌంట్ కాల పరిమితి ఎంత? ఆన్సర్ 3 6 నెలలు. కేంద్ర మంత్రుల జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు? ఆన్సర్ 1 పార్లమెంట్. పార్లమెంటులో భాగస్వాములు ఎవరు? ఆన్సర్ 4 లోక్సభ, రాజ్యసభ, భారత రాష్ట్రపతి.
భారత రాజ్యాంగంలోని ఏ భాగం అంతర్జాతీయ శాంతి భద్రతను పెంపొందించే బాధ్యతను తెలియజేస్తుంది? ఆన్సర్ 3 రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. కింది వాటిలో ఏ హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి హృదయం, ఆత్మగా అభివర్ణించారు? ఆన్సర్ 4 రాజ్యాంగ పరిహారపు హక్కు. కింది వాటిలో ఏ స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించలేదు? ఆన్సర్ 4 ఆస్తిని సంపాదించే, సొంతం చేసుకునే, బదిలీ చేసే స్వేచ్ఛ. ఓటింగ్ వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ అధికరణ ఏది? ఆన్సర్ 3 అధికరణ 326. సమాన పనికి సమాన వేతనం అంటే? ఆన్సర్ 2 ఆదేశిక సూత్రం. భారతదేశ రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి దళితుడు ఎవరు? ఆన్సర్ 1 కెఆర్ నారాయణ్. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎవరి స్వీయ చరిత్ర పేరు? ఆన్సర్ 4 ఏపీజే అబ్దుల్ కలాం. భారతదేశంలో కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ 2 లార్డ్ వారెన్ హేస్టింగ్స్.